హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ లీడ్ యాక్టర్స్గా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ భారతీయుడు 2. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మా ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయుడు మూవీలో కథ, యాక్షన్, సాంగ్స్, మ్యూజిక్ అన్నింట్లోనూ శంకర్ మార్క్ కనిపిస్తుంది. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్లనేమో ఈ మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. మూవీ నాకైతే నచ్చలేదు. డైరెక్షన్తో తన మార్క్ చూపించిన డైరెక్టర్ శంకర్ కథలో మాత్రం కొత్తదనం చూపించలేదు. భారతీయుడు 1 చూసిన వాళ్ళందరికీ కథ, మెయిన్ ప్లాట్, భారతీయుడు క్యారెక్టరైజేషన్ తెలిసే ఉంటుంది. దీనిలో కూడా మెయిన్ ప్లాట్ అండ్ క్యారెక్టరైజేషన్ సేమ్ ఉంటాయి. బట్ స్టార్టింగ్లో సేనాపతి ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు, ఎలా మళ్ళీ ఇండియాకు వచ్చాడు, సేనాపతి రావడానికి కారణాలేంటి, సేనాపతిని రప్పించడానికి సిద్ధార్థ్ అండ్ అతని ఫ్రెండ్స్ ఏం చేశారు అనేవి స్టార్టింగ్లో 20 మినిట్స్లోనే చకచకా చూపించేశారు. ఈ టైంలో వచ్చిన యానిమేటెడ్ క్యారెక్టర్స్ అండ్ సీన్స్ ఫ్రెష్గా అనిపించాయి. బట్ ఆ తర్వాత ఫ్లో మిస్ అయింది. లంచం తీసుకోవడం, దానివల్ల జరిగే అన్యాయాలు చాలా రొటీన్గా అనిపిస్తాయి. ఇవన్నీ ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసినవేగా అని అనిపిస్తాయి. మీరు ఇది స్పాయిలర్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, కొన్ని సీన్స్కి అయితే లాజిక్సే లేవు. ఎగ్జాంపుల్కి, ఒక వ్యక్తి లంచం తీసుకుంటూ దొరికిపోతే అవమానంతో అతని ఫ్యామిలీలో ఒకరు చనిపోతారు. మీరైతే దానికి ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఆబ్వియస్లీ సమాజం అంతా కూడా లంచం తీసుకున్న వ్యక్తిని బ్లేమ్ చేస్తారు. బట్ మూవీలో అవినీతిని అంతం చేయడానికి యూత్ని ఇన్స్పైర్ చేసిన సేనాపతిని బ్లేమ్ చేస్తారు. ఇది ఎక్కడి లాజిక్కో నాకు అర్థం కాలేదు. ఎస్జే సూర్య లాంటి యాక్టర్ని పెట్టుకుని ఫట్టుమని 10 నిమిషాలు కూడా చూపించలేదు. క్యారెక్టర్స్లో కానీ కథలో కానీ ఫ్రెష్నెస్ లేదు. రొటీన్ స్క్రీన్ ప్లే అండ్ సీన్స్తో బోరింగ్గా అనిపిస్తుంది. భారతీయుడు క్యారెక్టర్ అనేది అవినీతిని నిర్మూలించే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. బట్ దీనిలో ఒక 2-3 చంపడం తప్పిస్తే సేనాపతి క్యారెక్టర్ అనేది పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. హైప్ ఇచ్చే సీన్స్ కానీ, అవినీతి ఉద్యోగులు నాయకుల్లో మార్పు రావడం కానీ ఏది జరగదు. అలాగే ప్రీ ఇంటర్వెల్ కానీ, మూవీ ఎండింగ్ కానీ సరిగ్గా లేవు. ఇంకా పార్ట్ 3 ఉన్నా సరే ఈ కథకి మంచి ఎండింగ్ కానీ, నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేసేంత ఇంట్రెస్టింగ్ స్కోప్ కానీ లేవు. అలా అని పాజిటివ్ థింగ్స్ లేకపోలేదు. సాంగ్స్ అండ్ విజువల్స్లో శంకర్ మార్క్ కనిపిస్తుంది. కార్టూన్ క్యారెక్టర్స్తో అవినీతిని చూపించే విజువల్స్ కూడా బాగున్నాయి. అలాగే కెమెరా వర్క్, పెర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ, అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. అలాగే క్లైమాక్స్లో వచ్చే చేజింగ్ సీక్వెన్స్ అండ్ ఫైట్తో పాటు కమల్ హాసన్ని 6 ప్యాక్లో చాలా న్యాచురల్గా చూపించారు. మూవీకి ఇవే మెయిన్ హైలైట్. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మాత్రం ప్రతి క్యారెక్టర్కి యాక్టర్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. కమల్ హాసన్ కోసం కొత్తగా చెప్పేదేం లేదు. ఒక క్యారెక్టర్ కమల్ హాసన్ చేయలేరు అంటే ఇంకెవరు ఆ క్యారెక్టర్ చేయలేరు అంతే. అలాంటి స్టాండర్డ్స్ సెట్ చేసుకున్నారు ఆయన. అలాగే సిద్ధార్థ్కి కూడా కమల్ హాసన్తో ఈక్వల్ స్క్రీన్ స్పేస్ దొరికింది. బాగా చేశారు కూడా. అలాగే బాబీ సింహ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ అందరికీ కొంత స్కోప్ ఉన్న మంచి సీన్స్ పడ్డాయి. వారు కూడా అంతే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కూడా. ఎస్జే సూర్య క్యారెక్టర్ని మాత్రం ఈ పార్ట్లో పెద్దగా చూపించలేదు. వివేక్ గారిని ఫుల్ లెంత్ రోల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చనిపోయి 3 years పైగా అవుతున్నా లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన్ని స్క్రీన్పై చాలాసార్లు చూపించడం, ఆయన వాయిస్తో చిన్న చిన్న డైలాగ్స్ కూడా ఉండడం చాలా బాగా అనిపించింది. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ మినహాయిస్తే సినిమాటోగ్రఫీ వర్క్, కెమెరా వర్క్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అనిరుద్ధ్ నుండి మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ అంటే కాస్త ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందరికీ. బట్ ఈ మూవీలో అది రిపీట్ కాలేదు. టోటల్గా ఈ మూవీ శంకర్ మార్క్ విజువల్స్తో, మంచి పెర్ఫార్మెన్సెస్తో, ప్రజెంటేషన్ బాగున్నా కథలో కొత్తదనం లేక, అవుట్డేటెడ్ అండ్ రెగ్యులర్ సీన్స్ వల్ల ఆడియన్స్కి ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2.25 out of 5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.